ప్రైజ్ ద లార్డ్. దేవుని మందసం గురించి మనము తెలుసుకుందాము. దేవుని మందసం అంటే యూదులు దేవుడు మాతో ఉన్నట్లే అని అంటారు. నిబంధన మందసం అనేది దేవుని ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం తయారు చేసినటువంటి ఒక పవిత్రమైన పెట్టె వంటి నిర్మాణం. దీనిని నిబంధన మందసం అని పిలుస్తారు. నిర్గమాకాండము 25వ అధ్యాయం ప్రకారము ఈ మందసాన్ని తుమ్మకర్రతో చేశారు. ఈ మందసం యొక్క లోపల బయట స్వచ్ఛమైన బంగారంతో పొదిగారు. ఈ మందసాన్ని 2.5 మూరల పొడవు, 1.5 మూరల వెడల్పు, 1.5 మూర ఎత్తుతో తయారు చేశారు. ఈ మందసం మీద బంగారంతో చేయబడిన మూతొకటి ఉంటుంది. దీనిని కరుణాపీఠం అంటారు. దీనికి ఇరువైపులా 2 కెరూబులు అంటే దూతలు ఒకదానికి ఒకటి ఎదురుగా రెక్కలు చాపి ఉంటాయి. హెబ్రీలకు 9:4 ప్రకారము ఈ మందసంలో 3 ముఖ్యమైన వస్తువులు ఉంచబడ్డాయి. అవి: 1 ధర్మశాస్త్ర పలకలు, దేవుడు మోషేకు ఇచ్చిన 10 ఆజ్ఞలు రాసి ఉన్న రాతి పలకలు. 2 మన్నా గల బంగారు పాత్ర, అరణ్య ప్రయాణంలో దేవుడు ప్రజలకు ఆహారంగా ఇచ్చిన మన్నా. 3 చిగురించినటువంటి అహరోను కర్ర. అహరోను యాజకత్వాన్ని ధృవీకరిస్తూ అద్భుత రీతిలో చిగురించినటువంటి కర్ర. అసలు ఈ మందసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇది కేవలము ఒక పెట్టె మాత్రమే కాదు, ఇజ్రాయేలీల మధ్య దేవుని సన్నిధికి మరియు ఆయన మహిమకు సాదృశ్యంగా ఉండేది. దేవుడు తన ప్రజలతో మాట్లాడి తన ప్రజలను నడిపించడానికి మందసాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించేవారు. ఇజ్రాయేలీలు అరణ్యకాలంలో దీనిని మోస్తూ ప్రయాణించేవారు. చివరకు ఈ మందసాన్ని సొలొమోను మహారాజు నిర్మించిన దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలములో దీనిని ఉంచారు. అయితే బైబిల్లోని నిబంధన మందసము యేసుక్రీస్తు వ్యక్తిత్వానికి మరియు ఆయన పరిచర్యకు అద్భుతమైన సాదృశ్యంగా ఉంది. ఈ మందసాన్ని తుమ్మకర్రతో చేసి లోపల బయట బంగారంతో పొదిగారు. అంటే ఈ మందసంలోని తుమ్మకర్ర క్రీస్తు యొక్క సంపూర్ణ మానవత్వాన్ని సూచిస్తుంది, బంగారం ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది. ఇక మందసంలో ఉంచబడిన ధర్మశాస్త్ర పలకలు, ఇవి దేవుని వాక్యానికి మరియు ఆయన నీతికి సాదృశ్యం. మన హృదయాలలో దేవుని వాక్యం ఉండాలని సూచిస్తుంది. మందసంలో ఉంచబడినటువంటి మన్నా ఉన్న గిన్నె, ఇజ్రాయేలీలు అరణ్యంలో దేవునిపై సనిగినప్పుడు ఆయన ఇచ్చిన ఆహారం. ఇప్పుడు క్రీస్తు మనకు జీవాహారమై ఉన్నారని సూచిస్తుంది. మందసంలో ఉంచబడిన చిగురించిన అహరోను కర్ర, ప్రజలు అహరోను నాయకత్వాన్ని వ్యతిరేకించినప్పుడు చనిపోయిన కర్ర చిగిర్చి పూలు పూసింది. ఇది క్రీస్తు పునరుద్ధానానికి సాదృశ్యం. మందసంలోని ఈ 3 వస్తువులు దేవుని వాక్యము, జీవము మరియు యాజకత్వాన్ని క్రీస్తులో సంపూర్ణంగా మనకు చూపుతున్నాయి. పాత నిబంధనలోని మందసము ఒక నిర్దిష్టమైన చోట అతి పరిశుద్ధమైన స్థలములో ఉండేది. కానీ ఇప్పుడైతే విశ్వాసి హృదయమే నిబంధన మందసము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని 1 కొరింథీ 3:16 చెబుతోంది కదా. అంటే దేవుని సన్నిధి ఇప్పుడు కేవలం ఒక పెట్టెలో కాదు, మన హృదయాల్లోనే ఉంది. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.